గలివాడల మాత్రమే వెలిసెర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగే యోధులే రమ్మా ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచినవాడు తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం చీకటిని తరిమేసి వెలుగైనాడు జై భీమ్ జనగుండె నినాదం అందరం ఒకటై గెలవాలి. అనుచిత వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దేవునితో పోల్చుకుంటూ అంబేద్కర్ 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 అని మాట్లాడే బదులు దేవుని మీద మాట్లాడితే మీకు పుణ్యమైన వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు అమిత్ షా. ఈ దేవుని పేరు మీద ఈ దేశంలో ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా దేవుని స్మరిస్తాం, దేవుని మేము ఆరాధిస్తాం, కానీ అంబేద్కర్ వేరు, దేవుడు వేరు. అంబేద్కర్ ఈ దేశానికి దిక్సూచి ఈ దేశానికి రాజ్యాంగం అందించి గరీబుకు అమీర్కు ఒకే ఓటు హక్కు విధానం కల్పించి అందరికీ కూడా సమాన బాధ్యతలు సమాన హక్కులు కల్పించినటువంటి గొప్ప మరి నాయకుడు ఈ దేశానికి దిక్సూచి అంబేద్కర్. వారి గురించి చులకనగా మాట్లాడేటువంటి అమిత్ షా ఈ దేశ ప్రజలు నిన్ను క్షమించరు. వెంటనే బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రధానమంత్రి కానీ మిగతా నాయకులందరికీ కూడా వెంటనే బర్తరఫ్ చేయండి కేంద్ర మంత్రి పదవి నుంచి, లేకపోతే అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మీరు ప్రజలను మరి ఏ విధంగా తప్పుదోవ పట్టియాలి, ఈ దేశానికి రాజ్యాంగం అందించినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తా